Mark the beginning of a IBN historic TV moment భూమి not only వార్తలకు in Odisha. I hope you will accept ప్రతిక్షణం me with the అక్షర same నిజం love and IBN enthusiasm. ఈ Namaste. రోజు వార్తల Thank Mark ముఖ్యాంశాలు. the beginning of a మదనపల్లెలో దారుణ హత్య. భార్య కళ్ళెదుటే భర్తను అతి కిరాతకంగా నరికిన దుండగులు. యువకుని హత్యతో ఉలిక్కిపడ్డ మదనపల్లె. పథకం ప్రకారమే పుంగనూరు శేషాద్రి హత్య. ప్రత్యర్థి కొండుపల్లి ఆనంద్, అతని అనుచరులు. మీడియా శాస్త్రోక్తంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. కమనీయం శ్రీవారి కళ్యాణ మహోత్సవం. పురవీధులలో విహరించిన శ్రీవారు, అమ్మవార్ల కళ్యాణమూర్తులు. నేత్రపర్వంగా శ్రీవారి చక్రస్నానం. మదనపల్లెలో యువకుడు దారుణ హత్య. భార్య కళ్ళెదుటే భర్తను అతి కిరాతకంగా నరికిన దుండగులు. యువకుని హత్యతో ఉలిక్కిపడ్డ మదనపల్లె. మదనపల్లి పట్టణం శ్రీవారినగర్ శివారు ప్రాంతంలో శనివారం వేకువ జామున ఘటన. రామారావు కాలనీకి చెందిన పుంగనూరు శేషు, 30 గా గుర్తింపు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, సిఐలు. పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని శ్రీవారినగర్ శివారు ప్రాంతంలో శేషాద్రి అనే యువకుడు శనివారం వేకువజామున దారుణ హత్యకు గురయ్యాడు. మదనపల్లె పట్టణం రామారావు కాలనీకి చెందిన పుంగనూరు శేషాద్రి చిన్న చిన్న దందాలు, సెటిల్మెంట్లు నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. కొంతకాలం క్రితం శ్రీవారినగర్ శివారులో కొత్తగా ఇల్లు కట్టుకుని భార్య, కుమార్తెతో కలసి నివాసం ఉంటున్నాడు. దందాల విషయంలో వచ్చిన మనస్పర్ధలు హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. అయితే దందాలకు పాల్పడుతున్న ఓ ముఠా సభ్యులు 25 మందికి పైగా శనివారం రాత్రి శేషాద్రి ఉంటున్న ఇంటికి వెళ్లి గేటు బీగాలు పగలగొట్టి, తలుపులు ధ్వంసం చేసి, ఇంట్లో నిద్రిస్తున్న పుంగనూరు శేషాద్రి అలియాస్ శేషును కత్తులు వేట కొడవలతో అతి కిరాతకంగా నరికి హతమార్చారు. సమాచారం అందుకున్న డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, సిఐలు వలీబషు, యువరాజు, శేఖర్, ఎస్ఐలు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. రెడీ చేసుకుంటారు. అది 1 కంట్రోల్ 2 ఫ్లోర్. తీసిందా ఫోటో తీసి
ఆధిపత్యంలో అడ్డొస్తున్న పుంగనూరు శేషాద్రిని పథకం ప్రకారమే హతమార్చిన ప్రత్యర్థి కొండుపల్లి ఆనంద్, అతని అనుచరులు. మీడియా సమావేశంలో మదనపల్లె డీఎస్పీ ప్రసాద్ రెడ్డి వెల్లడి. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం అమ్మచెరువు మెట్ట అనపగుట్ట శివారు ప్రాంతంలో శేషాద్రి అనే వ్యక్తి హత్యకు గురయ్యారని మదనపల్లె డీఎస్పీ ప్రసాద్ రెడ్డి వెల్లడించారు. శనివారం మదనపల్లె రూరల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. పట్టణంలోని గొల్లపల్లి దళితవాడకు చెందిన కొండుపల్లి ఆనంద్, అతని అనుచరులు చరణ్, మణికంఠ, చిన్నారెడ్డి మరికొంతమంది అనుచరులు శనివారం అర్ధరాత్రి తర్వాత పుంగనూరు శేషాద్రి ఇంటికి వెళ్లి దౌర్జన్యంగా ఇంటిలోకి చొరబడి తలుపులు పగలగొట్టి కత్తులు, వేట కొడవళ్లతో దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేశారని, దీనిపై హత్య కేసుగా నమోదు చేయడం జరిగిందని మదనపల్లె డీఎస్పీ ప్రసాద్ రెడ్డి వెల్లడించారు. పుంగనూరు శేషాద్రి, కొండుపల్లి ఆనంద్ బహుజనసేన సంస్థ ఏర్పాటు చేసుకుని కలసికట్టుగా సెటిల్మెంట్ దందాల కార్యక్రమాలు నిర్వహించే వారని వెల్లడించారు. శేషాద్రి రామారావు కాలనీలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, స్వతహాగా సెటిల్మెంట్ చేస్తుండటంతో ఇరువురు మధ్య వివాదం ఏర్పడింది. తన దందాలకు అడ్డేస్తున్న శేషాద్రి అంతమొందించాలని కొండుపల్లి ఆనంద్ పథకం ప్రకారం శనివారం రాత్రి తన అనుచరులతో దాడులు చేసి హత్య చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ హత్య వెనుక ఎంతమంది వ్యక్తులు ఉన్నా, ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని డీఎస్పీ పేర్కొన్నారు. గతంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవలపై 2వ పట్టణ పోలీస్ స్టేషన్ ఫిర్యాదులు చేసుకుపోవడం జరిగిందన్నారు. చంపినవారు, చనిపోయినవారు వైసీపీకి చెందినవారే, ఒకే కమ్యూనిటీకి చెందినవారే అని డీఎస్పీ పేర్కొన్నారు. రౌడీషీటర్ కొండుపల్లి ఆనంద్ 2014-2020లో జరిగిన 2 హత్య కేసులలో ప్రధాన ముద్దాయి అని, అతనిపై కోర్టులో కేసులు నడుస్తోందని డీఎస్పీ వెల్లడించారు. 6 మందిపై మాత్రమే హత్య కేసులో ముద్దాయిలుగా పేర్కొనడం జరిగిందని, ఇంకా కొంతమంది ఉన్నట్లు తెలిసిందని, విచారణలో ఎంతమంది అయినా, ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని డీఎస్పీ పేర్కొన్నారు. మనకు మదనపల్లి పట్టణంలో అనపగుట్ట కాలనీలో రాత్రి సుమారు 12 గంటలప్పుడు ఒక మర్డర్ జరిగింది. ఇందులో కొండుపల్లి ఆనంద్, అతని అనుచరులు చరణ్, మణికంఠ, తర్వాత చిన్నారెడ్డి, ఇంకా కొంతమంది అనుచరులు కలిసి 12 గంటల ప్రాంతంలో కొండుపల్లి మన శేషాద్రి వాళ్ళ ఇంటి దగ్గరికి, పొంగనూరు శేషాద్రి వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి వాళ్ళ ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఇంట్లో నిద్రిస్తుండగా అతన్ని లేపి అతన్ని మారణాయుధాలతో హత్య చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి మనకు మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఇవ్వడం జరిగింది. దాని మీద ఒకటి మన మర్డర్ కేసు కింద సెక్షన్ 152/2004 కింద మర్డర్ కేసు కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ ముద్దాయి కొండపల్లి ఆనంద్ తర్వాత ఈ డిసీడ్ పుంగనూరు శేషాద్రి మధ్య వీళ్ళిద్దరు గతంలో కలిసి ఉన్నారు. బహుజన సేన పార్టీలో ల్యాండ్ సెటిల్మెంట్స్ పంచాయతీ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ మధ్య కాలంలో ఇతను చనిపోయినటువంటి పుంగనూరు శేషాద్రి బయటకు వచ్చేసి సొంతంగా ల్యాండ్ సెటిల్మెంట్స్ పంచాయతీ చేసుకుంటా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఇతను పుంగనూరు శేషాద్రి ఒకటి రామారావు కాలనీలో ఒక అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఆ విషయంలో ఇద్దరి మధ్య అంతకుముందు అయినటువంటి ఇల్ ఫీలింగ్స్ మరింత ముదిరిపోయినాయి. ఆ ముదిరిపోయిన క్రమంలో ఇతను ఆనంద్ తన అనుచరులతో అక్కడికి వెళ్ళి అతన్ని హత్య చేయడం జరిగింది. ఈ విషయంలో ఆనంద్తో పాటు ఉన్న వ్యక్తులు కాకుండా దాని విచారణ చేపట్టాము. ఈ మర్డర్ వెనక ఎంతమంది వ్యక్తులున్నా ఎవరున్నా వారి మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. టీమ్స్ కూడా డిప్లాయ్ చేశాము మిగతా ముద్దాయిలంతా పట్టుకోవడానికి. త్వరలోనే వాళ్ళని పట్టుకొని కోర్టు ముందు హాజరుపెట్టాం. ఈ అది వెరిఫై చేస్తున్నాం. ఆనంద్ మీద గతంలో 2014లో ఒకటి ఉంది కేసు, అది కోర్టులో అడ్మిటల్ అయిపోయింది. ఇప్పుడు 2021లో ఒక కేసు ఉంది, సింపుల్ హట్ కేసు, అది ట్రయల్లో నడుస్తూ ఉంది. వైఫ్ ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి ఎఫ్ఐఆర్లో ఒక 6 మందిని ఆమె చెప్పింది. ఇంకా కొంతమంది ఉన్నారని తెలుస్తూ ఉంది. వాళ్ళ డీటెయిల్స్ కూడా ముద్దాయిని పట్టుకున్న తర్వాత విచారణలో అందరినీ ఎలిసిట్ చేసి మనము లీగల్గా వాళ్ళ మీద స్టింజెంట్ యాక్షన్ తీసుకొని రిమాండ్ పెట్టడం జరుగుతుంది. గొడవలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఒకసారి 2 టౌన్ సిఆర్ చెప్పిన పిలిచి వారిని కూడా చేయడం జరిగింది. వేరే ప్రాంతాలకు అంటే మనకు పూర్తిగా ఇంకా సమాచారం తెలియదు ఎవరెవరు ఏ ప్రాంతం వాళ్ళు అనేది. వీళ్ళని అరెస్ట్ చేస్తే ఎవరెవరు ఏ ప్రాంతం వాళ్ళు అనేది మనకు తెలుస్తుంది. దీంట్లో రాజకీయ కోణం ఏం లేదు. ఇద్దరు చంపినటువంటి కొండపల్లి ఆనంద్, చనిపోయిన శేషాద్రి ఇద్దరు
సేమ్ ఒకటే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, ఇద్దరు వైసీపీ సింపదైజర్స్. కొన్ని విచారిస్తారు. విభేదాలు ఉన్నాయి. గతంలో ఒకసారి వార్న్ కూడా చేయడం జరిగింది. ఇంకా లేదు, అదేం లేదు. పోలీసులు ఒక ఆస్పెక్ట్, అందరూ మంచిగా ఉన్న వాళ్ళతో పట్ల ఫ్రెండ్లీగా ఉంటారు. కొంచెం యాంటీ సోషల్ పట్ల కఠినంగా వ్యవహరిస్తాము. అందరికి ఒకే ట్రీట్మెంట్ ఉండదు కదా. లేదు లేదు, వెంటనే పోయారు. మనకు నోటీస్కి వస్తానే అర్ధరాత్రి 12-12:30 ప్రాంతంలో జరిగింది. వెంటనే మన వాళ్ళు అక్కడికి పోయారు. ఎవరు లేదు అక్కడ. ఇంటి పక్కన కూడా ఆమె వచ్చినప్పుడు కూడా ఎవరు రాలేదు. మన పోలీసులే ఫస్ట్ అక్కడికి వెళ్ళారు. ఉన్నాయి అంటే ఇది మనకు హైవే మెయిన్ రోడ్ నుంచి దాదాపు లోపలికి 1.5 km ఉంటుంది. ఐసోలేటెడ్ ప్లేస్లో ఉంది ఇల్లు ఉన్నాయి అక్కడ కూడా. అయితే ఎవరు ఆ సమయానికి రాలేదు. అందరు నిద్రపోతా ఉన్నారు గాఢ నిద్ర. ఎవరిని శేషు నాకు థ్రెట్ ఉంది అని చెప్పి కంప్లైంట్ ఇస్తే మన కానిస్టేబుల్ పోయి ఈ రోజు ఉండొద్దు, నువ్వు బయట రోజు అని చెప్పేసి గతంలో ఇతనికి మనం ఆనంద్కు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళ మధ్య విభేదాల వల్ల. అది నిన్న నైట్ పోయినారు లేదని ఇన్స్పెక్టర్ అడిగి చెప్పాల్సింది. పంచాయతీ చేసేవారు గతంలో బహుజన సేన పార్టీలో ఇద్దరు ఉన్నారు. తర్వాత ఇతను సపరేట్ అయిపోయి ఇతను సొంతంగా చేసుకుంటా ఉన్నాడు. ఆ విషయంలోనే ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ మధ్య ఒక అంబేద్కర్ స్టాచ్యూ కూడా నెలకొల్పాడు కదా, ఆ విషయంలో అవి మరింత ముదిరినాయి. ఇవన్నీ కారణమయ్యాయి అన్నమాట. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసినాను. మిగతా విషయాలు కూడా మీకు అక్యూజ్ని అప్లైన్ చేసిన తర్వాత అన్ని డీటెయిల్స్గా చెప్తాను. కొంచెం షాక్ గురైంది. ఆమె కోలుకుంది, కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకే మనం కేసు రిజిస్టర్ చేసాం. చనిపోయిన వ్యక్తుల విషయం వెరిఫై చేస్తున్నాము కేసులు, అవి కూడా చెప్తాము. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం, వెంకన్న రథోత్సవం, స్వామివారి చక్ర స్నానం నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ అర్చకులు గోవర్ధన్ భట్టార్, వేద పండితులు అమరనాథ్, బాలాజీ, నవనీత్, నరేష్, జయసింహ, రోహిత్ బృందం కమనీయంగా నిర్వహించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో సర్వ జగద్రక్షకుడైన శ్రీవారు శృవాభరణ భూషితుడై నుదుట కళ్యాణ తిలకం, బుగ్గన చక్కతో సిగ్గులూరుకుతున్న ఉభయ దేవరులను పెండ్లాడారు. శ్రీవారు, అమ్మవార్లకు అర్చకులు కళ్యాణతంతు ప్రారంభించి భక్తుల గోవింద నామస్మరణ, భజంత్రీలు, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. అడ్డం పోతాను, సైడ్ పోతాను.
स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः तद्विष्णो परांबरं सदा స్వామివారి తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా అతి ముఖ్యమైనటువంటి ఘట్టం మాంగళ్య ధారణ జరుగుతుంది. మాంగళ్య ధారణ అయిన తర్వాత అందరూ లేచి వెళ్ళిపోతే ఫలితం లేదు. మహామంగళారతి అయిన తర్వాత తీర్థం స్వీకరించే అందరూ ఇక్కడ నుంచి వెళ్ళాలి. మాంగళ్య ధారణ అయిపోతే అందరూ వెళ్ళిపోతారు. మాంగళ్య ధారణ అయిపోతే ఎవరు లేచిపోకూడదు, అక్కడే ఉండాలి. అలంబరాలు అంతే అమౌంట్ పేరు అవన్నీ రాలంటే తెల్లారుతుంది నువ్వు అలంబరాలు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లు బ్రహ్మరథంపై విహరిస్తూ భక్తులకు అనుగ్రహించారు. ముందుగా వేకువజామున స్వామివారికి సుప్రభాత సేవతో హోమాలు, అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక పుష్ప అలంకరణ, విద్యుత్ దీపాలతో అలంకరించి శ్రీవారి బ్రహ్మరథం ఎదుట కోలాటం, గ్రామీణ నృత్య ప్రదర్శనలు నడుమ శ్రీవారి రథోత్సవం మదనపల్లె పట్టణ పురవీధులలో విహరించారు. బ్రహ్మరథోత్సవం సందర్భంగా మదనపల్లె శివ సౌండ్ సిస్టమ్స్, నెహ్రూ బజారు వ్యాపార వర్తకులు వేర్వరుగా అన్నదానం నిర్వహించారు. అప్పారావు వీధి, దక్నీపేట, రీడింగ్ రూమ్ వీధి, కమ్మ వీధి సర్కిల్, కమ్మ వీధి, శాస్త్రి వీధి, నెహ్రూ బజారు మీదుగా స్వామివారి రథోత్సవం గోవింద నామస్మరణంతో నిర్వహించగా అడుగడుగునా పానకాలు, మజ్జిగ, అన్నదానం, ప్రసాద వితరణ కొనసాగించారు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరి రోజు స్వామివారి చక్ర స్నానం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
స్వామివారి ఉత్సవ మూర్తుల ఆలయ మాడవీధులలో విహరించి స్వామివారి కోనేరులో వేలాది భక్తుల గోవింద నామ స్మరణం నడుమ వైభవంగా చక్ర స్నానం నిర్వహించారు. అశేష సంఖ్యలో భక్తులు హాజరు కాగా ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు గోవర్ధన్ భట్టార్, వేద పండితులు అమరనాథ్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. चंद्रमा मनसो जातः चक्षो सूर्यो गजायत मुखानिन्द्रस्याग्निश्च प्राणात् वायुर्जायत नाभ्या आसीत् सहस्राग्रसहस्रपाद सर्वाणं विश्वदारुत्वा अत्यरिष्टदाङ्गुलं पुरुष एवेदं सर्वं यद्भूतं यद्भव्यम् उदामृतत्वस्य सारः इदन्नेनानिरोहते एतावानस्य महिमा अदोऽध्यायावस्य पूर्णः पादोऽस्य विश्वभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोर्गरुडः काकं महिमानस्सृजन्ते यत्र पूर्वे साध्या सन्ति देवाः ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो प्रसन्नस्यासीदाज्यम् श्रीष्मयद्भशरद्भिः सप्तास्यासन्परिदयः त्रिसप्तसमिदकृताः देवायज्ञं दन्वानाः अभद्रन् पुरुषं वशं तञ्यज्ञं बर्हिः प्रोक्षन्न पुरुषं जातमग्रदः तेन देवाय పరిగెత్తి చిన్నగరా పరిగెత్తా ओम श्रीकांताय कल्याणनिधयेर्थिनां श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगलम। ओम नमो नारायणाय। మదనపల్లి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయందు
వైశాఖ మాస బ్రహ్మోత్సవం సందర్భంగా ఈరోజు 9వ రోజు అయిన ఈరోజు 25వ తారీఖు శనివారం ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, నిత్య ఆరాధన, కలశారాధన, హోమము, బలిహరణము, తర్వాత చక్ర స్నానము జరిగినది. అదేవిధంగా సాయంకాల ఆరాధన, హోమం, కలశారాధన, హోమం, బలిహరణము, అశ్వవాహనము, గజ అవరోహణ జరుగుతుంది. కావున భక్తాదులందరూ వచ్చి స్వామివారి సేవ కృపలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఓం నమో నారాయణ.